కదలినామె సమ్మక్క మేడారం జాతర తరలినామె సారక్క నీ మహిమ జాతర. మేడారం భక్తజన సందోహంగా మారింది. సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి బెల్లాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో మహాజాతరకు ముందే అమ్మవార్లను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు భక్తులు. ఇక మరిన్ని వివరాలు మేడారం నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. జాతర ముందే మేడారం జనసంద్రంగా మారుతుంది. ఎటు చూసిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరికి వచ్చిన తర్వాత మొక్కుకోవడం తర్వాత అమ్మవారికి అత్యంత ఇష్టమైనటువంటి బెల్లంను సమర్పించుకుంటున్నారు. గద్దెల చుట్టూ కూడా ఎటు చూసినా కానీ భక్తులతోటే నిండిపోయింది. ప్రస్తుతం మనం సారలమ్మ గద్దె దగ్గర కూడా ఉన్నాం. ఈ గద్దె దగ్గరకు వచ్చిన తర్వాత అమ్మవారికి సంబంధించి కూడా ఎలాంటి విగ్రహారాధనలు కానీ లేదా వేద మంత్రోచ్చారణలు కానీ ఏమీ జరగవు. కేవలం అమ్మవారికి సంబంధించినటువంటి గద్దె మాత్రమే ఉంటుంది. ఇక్కడనే మేడారంకి సంబంధించినటువంటి సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. అమ్మవార్లను ఈ గద్దెల దగ్గరకు వచ్చి దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించడంలో చాలా విశిష్టమైనటువంటి బెల్లం ప్రాధాన్యత ఉంటుంది. బెల్లం ఏదైనా తాము అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరితే ఆ కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవార్లకు ఇలా బెల్లం సమర్పించుకోవడం చాలా ఆనవాయితీగా వస్తుందని చెప్పచ్చు. అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత పసుపు కుంకుమ గాజులు తర్వాత ఇతరతర సౌభాగ్యంగా ఉండాలనుకుంటూ కోరుకుంటడం, అదేవిధంగా ముడుపులు కూడా కడుతూ ఉంటారు. అమ్మవార్లకు తమకు పిల్లలు కలగాలని లేదా తమ వారందరూ కూడా పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలంటూ కూడా భక్తులు కోరుకుంటూ ముడుపులు చెల్లించడం లాంటివి కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంటాయి. ఇక్కడ అమ్మవార్లకు సంబంధించి మీరు అంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఇట్లా అమ్మవార్లకు అంటే సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి మీ విశ్వాసం ఎలా ఉంటుంది? చాలా బాగానే ఉంటుంది. ఇక్కడ సమ్మక్క సారక్క ఇక్కడ కోయేదే మేము కరీంనగర్ నుంచి పెద్దపల్లి నుంచి వచ్చినాం. చాలా అంటే బాగా మనం ఏమి అనుకుంటామో అన్ని కోరికలు నెరవేరుస్తుంది తల్లి. సమ్మక్క సారవ తల్లి అంత గొప్ప తల్లి. మేము మా సార్ని ఆయన ఎత్తు బంగారం పంచిపెట్టినాం. మేము ఒకటి కోరిక అనుకున్నాము. వలన ఆయన తల్లి దయ వచ్చింది మాకు. బాగానే ఉంటుంది. చాలా అంటే పసుపు కుంకుమతో కదా మనకు ఆ రూపం అంటే తెలియదు కదా. జాతరకు ఇంకా చాలా రోజులు ఉంది కదా, జాతరకు ముందే ఇంకా వారం రోజులు ఉంది. ఇప్పుడే వచ్చి మొక్కులు చెల్లించడానికి అంటే పిల్లలు స్టడీ 10th క్లాస్ కాబట్టి మేము ఇంత తొందరగా మొక్కులు అప్పచెప్పుకోవడానికి కారణమే. చూడొచ్చు భక్తులకు సంబంధించినటువంటి విశ్వాసంగా పేర్కొనవచ్చు. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మొక్కులు చెల్లించుకోవడం వస్తుంది. అందులో ఈ బెల్లం ఏదైతే అమ్మవారికి సంబంధించినటువంటి బెల్లం ఉంటుందో అది నిలువెత్తు బంగారంగా పిలుస్తారు. దాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. చూడొచ్చు మొత్తం గద్దెల పరిసర ప్రాంతాలంతా కూడా ఇటు సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారుమవుతుంది. ఆ అమ్మవారి గద్దెలను ఒక్కసారి దర్శించుకుంటే 2 ఏళ్ల పాటు కూడా ఒక ఆత్మీయ జ్ఞాపకంగా కూడా ఈ జాతర నిలిచిపోతుందని చెప్పవచ్చు. ఈ జాతర పూర్తయిన తర్వాత కూడా ఆ అమ్మవారికి సంబంధించినటువంటి జాతర విశేషాలు చెప్పుకుంటూ కూడా ఉంటారు. 2 ఏళ్ల పాటు కూడా ఈ జాతరలో ఏ విధంగా అమ్మవార్లను దర్శించుకున్నా, అమ్మవార్లకు దర్శించుకున్న తర్వాత తాము అనుకున్న కోరికలు నెరవేరడం, తర్వాత వచ్చే జాతరకు మళ్ళీ మొక్కులు చెల్లించుకోవడానికి సిద్ధం కావాలనుకుంటూ ఈ జాతర విశేషాలను కూడా 2 ఏళ్ల పాటు కూడా వారి మదిలలో కోట్లాది మంది భక్తుల మదిలో కూడా ఒక తీయని ఆత్మీయ జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెప్పచ్చు. మొత్తం జాతరకు ముందే మేడారంకి వస్తున్నటువంటి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇటు ప్రభుత్వం కూడా అన్ని అధికారులు కూడా ఏర్పాట్లను కూడా చేశారు. సమ్మక్క సారలమ్మ గద్దె నుంచి కెమెరామెన్ దిలీప్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్.